మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. మనం ప్రస్తుతం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అవుతున్నాం. ఈ రోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక భారీ కేసును అయితే ఛేదించారు. వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన బైక్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 42 బైక్లను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి 3 టౌన్ సిఐ శేషయ్య గారు మనతో ఉన్నారు. వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. మొత్తం ఎన్ని బైక్స్ రికవర్ చేశారు సార్? మొత్తం ఇప్పటివరకు మన కర్నూలు నగరంలో చోరీకి కాబడినటువంటి 2 వీలర్స్ 42 బండ్లు ఇప్పటివరకు రికవర్ చేయడం జరిగింది. ఇక కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా ఏమైనా రికవరీ అవ్వాల్సినవి ఉంటే అవి కూడా చేయడం జరుగుతుంది. సార్ ఎంతమంది దొంగతనం చేశారు సార్ ఈ బైక్లన్నీ? ఇవి అన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తే చేశాడు. జాకోబ్ అని చెప్పేసి అనంతపురంకు చెందిన వ్యక్తి చేశాడు. దాన్ని పట్టుకోవడంలో మా క్రైమ్ టీం చాలా అద్భుతంగా పనిచేశారు. వాస్తవానికి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ వికాంత్ పాటిల్ ఐపీఎస్ సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రతి క్రైమ్ మీటింగ్లో కూడా మన టౌన్లో ఈ 2 వీలర్స్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి, వీటి మీద ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకునే దిశగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మనకు రిపీటెడ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద డిఎస్పీ సార్ కూడా మనకు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టీమ్స్ ఏర్పాటు చేసి ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీటి మీద మనకు వచ్చినటువంటి ఈ సీసీ ఫుటేజెస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి అందులో కామన్గా ఒక వ్యక్తి స్పెసిఫిక్గా మనకు ఐడెంటిఫై కావడం జరిగింది. దాని మీద మన క్రైమ్ టీం ఎస్పెషల్లీ మా హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, అలాగే రంగారావు, శేఖరు, అలాగే నాగరాజు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి అతన్ని పికప్ చేసి అతని పొజిషన్లో నుంచి మొత్తం 42 బండ్లు రికవరీ చేయడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో కర్నూలు నగరంలో అతిపెద్ద రికవరీ ఇదే. ఈ విధంగా రికవరీకి మనకు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ సోర్స్ ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క క్రైమ్ టెక్నిక్స్ ద్వారా కావచ్చు, ఈ విధంగా చేసినందుకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా డిఎస్పీ గారు అలాగే ఎస్పీ సార్ కూడా అభినందించడం జరిగింది. సార్ ఇతను ఒక్కడైనా సార్ ఇతను ఏమైనా ముఠా మెయింటైన్ చేస్తున్నాడు సార్? లేదు, ఒక్కడే సోల్ అక్యూజ్డ్ సార్. అంటే ఇతను మోటో ఏం సార్? అంటే బైకులు దొంగతనం చేసి అంటే దేని గురించి ఇతను బైకులు దొంగతనం చేస్తాడు సార్? ఇతను దొంగలించిన బైకులను తీసుకుని వెళ్ళి అనంతపురం చుట్టుపక్కల గ్రామాలు అలాగే కర్ణాటక సరిహద్దులలో ఉన్న గ్రామాలలో తక్కువ రేటుకు వాటిని అమ్ముకునేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులతోటి ఇతను జల్సాలు చేసుకుంటూ ఉంటాడు. సార్ ఇతను గతంలో ఏమన్నా ఇతని మీద కేసులు ఉన్నాయా సార్? ఇన్ని బైకులు దొంగతనం చేసినప్పటికీ అతను ఇంతవరకు ఎక్కడ కూడా పోలీసులకి దొరకకుండా చేస్తున్నాడు. ఇది ఇతని మీద రిపోర్ట్ అయినా మొట్టమొదటిసారిగా మనకే దొరికాడు. ఇప్పుడు మొదటిసారిగా మనం ఈ కేసులో అతన్ని కోర్టు ముందు హాజరుపరచబోతున్నాం. 3 టౌన్ పరిధిలో ఎన్ని బైకులు ఉన్నాయి సార్? ఒక్క 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అతను ఇప్పటి వరకు దాదాపుగా 14 కేసులు మన 3 టౌన్ పరిధిలోనే చేశాడు. సో రిమైనింగ్ వెహికల్స్ కూడా ఇంకా ఎక్కడెక్కడ చేశాడు అనేది ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దాన్ని బట్టి ఫైనలైజ్ చేస్తాం. సార్ ఇన్ని బైకులను అతను ఎక్కడ దాచిపెట్టాడు సార్? ఈ బైకులు అన్నీ కూడా అతను మన కర్నూలులో కొన్ని, అనంతపూర్లో కొన్ని, వేరే వేరే ప్లేసెస్లో పెట్టాడు. అవన్నీ కూడా మనం దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ ఇప్పుడు ఎవరైతే బైకులు అయితే కోల్పోయారో వాళ్ళందరూ అంటే మన స్టేషన్కి వచ్చి తీసుకోవచ్చు, అలా కోర్టు ద్వారా తీసుకోవాలా సార్? వాటికి అన్నిటికీ కూడా మనం కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకునేసి మనం ప్రతి ఒక్కరికి వెహికల్ ఓనర్స్కి మనం బైక్లో అందజేసే దిశగా మనం చర్యలు తీసుకుంటాము. అలాగే నేను మీ ద్వారా ప్రజలకు చేసే ఒక విన్నపం ఏమంటే, ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ దొంగని మనకు సీసీ కెమెరాలు పట్టించాయో అలాగే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ మీ ఇల్లు ఉంటే ఇల్లు, ఆఫీస్ ఉంటే ఆఫీసు, ఏదైనా షాప్ ఉంటే షాప్, ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి దయచేసి. ఈ సీసీ కెమెరా అనేది కేవలం ఒక మీ యొక్క ఇంటి భద్రత అనే కాదు, ఇది ఒక సామాజిక భద్రతా కార్యక్రమం కూడా. మనకు ఎలాంటి అసాంఘిక కార్యక్రమం జరిగినా, ఏదైనా దొంగతనం జరిగినా, ఏదైనా నేరం జరిగినా సీసీ కెమెరా మనకు 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కదలికల ద్వారా మనకు దర్యాప్తు చాలా సులభతరం అవుతుంది. ఖచ్చితమైన నేరస్తుల్ని మనం పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సార్ ఎన్ని కంపెనీల బైక్స్ రికవర్ చేశారు? ఏదైనా స్పెసిఫిక్గా ఒకటే కంపెనీని ఏమైనా టార్గెట్ చేశాడా సార్ ఇతను? వీటిలో రికవర్ అయిన వాటిలో ఎక్కువ శాతం అంటే మనకు షైన్ బండ్లు ఎక్కువగా ఉన్నాయి. అవి కాకుండా ఇంకొక 5 రకాల బండ్లు కూడా ఉన్నాయి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఇక్కడ పరిస్థితి 3 టౌన్ పరిధిలో దాదాపు 14 కేసులు అయితే నమోదని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి అయితే బైకులు కూడా రికవర్ చేయడమే జరిగింది. నేరస్తులు ఎవరైనా సరే పోలీసులు అయితే కర్నూలు పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తనే లేదు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏదైనా కేసుని నెల వ్యవధిలో కానీ 2 నెలల వ్యవధిలో కానీ ఛేదిస్తున్నారు. ఈ మధ్య కేసులు అయితే ఏవి కూడా పెండింగ్ లో ఉండడం లేదు. కర్నూలు పోలీసుల దర్యాప్తు వేగం అయితే పెరిగిందని తెలుస్తుంది. కెమెరా పర్సన్ వికాస్ తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.